press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందన్. మీరు చూస్తున్నారు ఎస్కే తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే $200 ప్రైస్ బడ్జెట్లో ఒక బెస్ట్ వైర్లెస్ ఇయర్ బడ్స్, అది కూడా గేమింగ్కి సంబంధించి నేను మీకు అన్బాక్స్ చేసి రివ్యూ చేస్తాను. ఈ వీడియో కూడా స్కిప్ చేయండి, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ మనం ఈరోజు అన్బాక్స్ చేసే గ్యాడ్జెట్ తీసుకుంటే మీరు చూడొచ్చు, బౌల్ట్ వాళ్ళ బౌల్ట్ Y1 గేమింగ్ వైర్లెస్ ఇయర్ బడ్స్ అనమాట. ఇది మనకి ప్రైస్ తీసుకుంటే మనకి $200 లోపల దొరుకుతుంది. అంటే మనకి $1199 అయితే మనకి అవైలబిలిటీగా ఉంది. ఇది మనకి లేటెస్ట్గా లాంచ్ అయిన గేమింగ్ ఇయర్ బడ్స్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఫ్లిప్కార్ట్ అండ్ దాంతోపాటు ఇది మనకి బౌల్ట్ ఆడియో వెబ్సైట్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇది మనకి టోటల్ 3 కలర్స్ అయితే అవైలబిలిటీ వస్తుంది. ఒకటి బ్లాక్ మెటల్, ఎలక్ట్రిక్ రెడ్, గ్లాషియర్ బ్లూ. ఇప్పుడు మనం తీసుకుంది అయితే మనకి బ్లాక్ మెటల్ అనమాట. ఈరోజు మనం డీటెయిల్ దీన్ని అన్బాక్స్ చేసి దీని యొక్క రివ్యూ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ అన్బాక్సింగ్ లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఈ వీడియో పోస్ట్ చేసిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా వితౌట్ ఎనీ డిలే Y1 గేమింగ్ యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అయితే చూసేది. సో ఫ్రెండ్స్, మనకి బాక్స్ చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి బౌల్ట్ అని చెప్పేసి పైన బ్రాండింగ్ అయితే ఉంది. కింద మనకి Y1 గేమింగ్ వైర్లెస్ ఇయర్ బడ్స్ అని చెప్పేసి రాశారు. అండ్ ఇది మనకి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట కంప్లీట్గా అయితే. అండ్ ఇటు సైడ్లో మీరు తీసుకున్నట్లయితే మనకి 1 year వారంటీతో వస్తుంది. ఇది మనకి సేఫ్ చాయిస్ అనమాట. ఇక్కడ రాస్తున్నారు క్లియర్గా. అండ్ మనకి ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియా వేరబుల్ బ్రాండ్ అనమాట. కింద మనకి కొన్ని QR కోడ్స్ అయితే ఉన్నాయి. ఇటు పక్క మనకి ఆల్రెడీ 2 crore+ హ్యాపీ కస్టమర్స్ అయితే ఉన్నారు ఈ బ్రాండ్కి ఆల్రెడీ. అండ్ బ్యాక్ సైడ్ మనకి కొన్ని ఫీచర్స్ వీళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇది ప్రైస్ తీసుకుంటే మనకి 5499 అయితే ఉంది. కానీ వీళ్ళు మనకి లాంచ్ ప్రైస్లో $1099 అయితే తీసుకొచ్చారు. అండ్ దీన్ని ఓపెన్ చేద్దాం ఒకసారి. మన లోపల కంటెంట్స్ ఏమైనా చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఒక వారంటీ కార్డ్ అయితే ఉంది. అండ్ లోపల మనకి కింగ్ ఆఫ్ ది షో మనకి TWS అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది క్లియర్గా అయితే చూడొచ్చు. మనకి పైన ఇది చాలా లైట్ అండ్ వెయిట్ అయితే ఉందన్నమాట. మనకి ఇది స్పైడర్ మ్యాన్ డిజైన్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. లోపల బడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా లోపల కంటెంట్స్ తీసుకున్నట్లయితే మనకి ఒక సిలికాన్ టిప్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది, మీకు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ ఒక Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇయర్ బడ్స్ గురించి మాట్లాడుకుంటే చాలా లైట్ ఇన్ వెయిట్ అయితే ఉందన్నమాట. మనం ఈజీగా ఎడగని క్యారీ చేయొచ్చు. అండ్ లోపల మనకి 10mm డ్రైవర్స్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఒక సిలికాన్ ఇయర్ టిప్స్ ఆల్రెడీ ఫిట్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. కింద Type-C పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది, క్లియర్గా అయితే చూడొచ్చు. డిజైన్ చాలా క్లాసిక్గా అయితే ఉంది. అండ్ పట్టిన చాలా ఈజీగా అయితే ఉందన్నమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి. అండ్ ఇటు పక్క బౌల్ట్ బ్రాండింగ్తో 2 ఇయర్ బడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక్కడ పైన MF బటన్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం దీని యొక్క డీటెయిల్ ఫిజికల్ ఓవర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికల్గా మనకి ఏంటంటే ఫ్రంట్ అంతా కూడా మనకి ప్లాస్టిక్ డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ప్లేన్ అయితే ఉంది. కింద మనకి Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మీకు డిజైన్ తీసుకుంటే మనకి స్పైడర్ మ్యాన్ ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు ఇక్కడ ఐస్ లాగా అయితే తీసుకురావడం జరిగింది. అది కూడా మనకి RGB లైటింగ్తో ఉంటుంది. మధ్యలో బౌల్ట్ బ్రాండింగ్ ఉంది. కింద మనకి ఏంటంటే ఛార్జింగ్ ఎంత ఇండికేటర్, అంటే మనకి ఛార్జింగ్ ఎంత ఉందని చెప్పేసి మనకి ఇండికేటర్ అయితే కనిపిస్తుంది అనమాట. లోపల మనకి బడ్స్ అయితే ఉంటాయి. అండ్ బడ్స్లో మనకి 10mm డ్రైవర్స్ అయితే వస్తున్నాయి. విత్ సిలికాన్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి ఓవరాల్గా మనకి ఇయర్ బడ్స్లో కనిపిస్తున్న మేజర్ ఫీచర్స్ అయితే. నెక్స్ట్ మన దీనికి డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మారుకుంటే, ఇందాక మీకు డిజైన్ చెప్పినట్టు మనకి వీళ్ళు స్పైడర్ మ్యాన్ని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి 2 ఐస్ లాగా అయితే కనిపిస్తాయి అనమాట. అండ్ ఈ 2 కూడా మనకి RGB లైటింగ్తో అయితే వస్తుంది. మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు మీకు ఈ లైటింగ్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. మధ్యలో మీకు ఛార్జింగ్ ఇండికేటర్ అయితే ఉంటుంది. అది కూడా మీకు RGBతో వస్తుంది. మీకు ఛార్జింగ్ ఎంత ఉందని చెప్పేసి డీటెయిల్ అయితే కనిపిస్తుంది అనమాట. డిజైన్ అయితే మనకి చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇది మొత్తం ప్లాస్టిక్ అవడం వల్ల మనకి ఏంటంటే పట్టుకున్నప్పుడు చాలా హ్యాండీ ఫీల్ అయితే ఉంది. దీన్ని మీరు ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా అందరూ ఈ ప్రైస్ బడ్జెట్లో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి బౌల్ట్ Y1 గేమింగ్ యొక్క మేజర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, అందులో మనకి మొట్టమొదటి మనకి డ్యూయల్ డివైస్ పేరింగ్ అనమాట. అంటే మనకి అంటే ఈ ప్రైస్ బడ్జెట్లో వీళ్ళు డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ అయితే ఇచ్చారు. అంటే మీరు 2 డివైస్ కి సేమ్ టైంలో కనెక్ట్ చేసుకుని యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్, మీ ల్యాప్టాప్ ఇట్లాగా మీరు సైమల్టేనియస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీరు ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందడానికి మీకు వీళ్ళు బౌల్ట్ యాంప్ అనే ఒక అప్లికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లే స్టోర్కి వెళ్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు యాడ్ డివైస్ క్లిక్ చేసినట్లయితే మీరు ఈ డివైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మీరు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు అందులో మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కావాలంటే మీరు ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయొచ్చు. అదే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ మన డ్రైవర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో వీళ్ళు మనకి 10mm డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇది మనకి బూమెక్స్ ట్యూనింగ్ తో వస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే సౌండ్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా, దాంతోపాటు లౌడ్ గా అయితే వినిపిస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు దీనిలో మనకి SPC, AAC ఆడియో కోడాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి దీనిలో గేమింగ్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మనకి 40 milliseconds అల్ట్రా లో లేటెన్సీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి బౌల్ట్ Y1 గేమింగ్ అనే పేరు విధంగానే వీళ్ళు మనకి 40 milliseconds అల్ట్రా లో లేటెన్సీ ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల మీకు ఏంటంటే PUBG ఆడుతున్నప్పుడు, డిఫరెంట్ గేమ్స్ మీరు ప్లే చేసినప్పుడు ఏంటంటే మీకు ఆడియో అనేది లాగ్ అయితే ఉండదు అనమాట. సో దీనివల్ల మీరు క్లిస్టర్ క్లియర్ గా యాక్టివ్ అయితే మీరు ప్లే చేయొచ్చు అనమాట.
అనమాట. అండ్ ఇందులో మనకి ఓవరాల్ గా క్వాడ్ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4 మైక్స్ అయితే ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వస్తుంది అనమాట. ANC లేదు మనకి ఈ ప్రైస్ బడ్జెట్ మనం అది కూడా ఎక్స్పెక్ట్ చేయము, బట్ ENC అయితే ఇచ్చారనమాట. అదైతే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇది లేటెస్ట్ బ్లూటూత్ 5.4 వర్షన్ అయితే వస్తుంది. IPX5 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే మనకి వాటర్ అండ్ స్వెట్ ప్రూఫ్ రెండు కూడా మీకు పనికి వస్తుంది. లైక్ రన్నింగ్ చేసేటప్పుడు, జాగింగ్ చేసేటప్పుడు స్వెట్ వచ్చినా పర్లేదు, మీకు వాటర్ స్ప్లాష్ చేసినా సరే మీకు ఇది సర్వైవ్ అవుతుంది. డస్ట్ ప్రూఫ్ కూడా అదే విధంగా. నెక్స్ట్ మనకి బ్యాటరీ పరంగా మాడుకుంటే ఓవరాల్ గా మనకి 50 hours ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని చెప్పేసి కంపెనీ అయితే చెప్తుంది. అండ్ మనకి ఛార్జింగ్ అవ్వడానికి నేను టెస్ట్ చేసిన దాని ప్రకారం అయితే 1 hour అయితే తీసుకుంటుంది. అండ్ మీకు ఆరామ్సే మీకు ఇది యూసేజ్ టైం తీసుకుంటే మీకు 3-4 days మీరు కంటిన్యూస్ గా యూజ్ చేసినా సరే మీకు ఈ బడ్స్ అయితే పనిచేస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో వీళ్ళు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన Type-C పోర్ట్ ఇచ్చారంతా మీరు చూసిన అన్బాక్సింగ్ లో. దీని ద్వారా మీకు ఏదైనా 10 minutes ఛార్జ్ చేస్తే మీకు 150 minutes వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది అనమాట. సో ఆరామ్సే మీరు ఈ యొక్క కేస్ ని ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే 3-4 days ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క బ్లూటూత్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే మనకి 10 meters వరకు అయితే మీరు ఆరామ్సే మీరు ఎట్లేదన్నా మీరు కనెక్టివిటీ ఇష్యూస్ లేకుండా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని మనం బ్లూటూత్ తో కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ మీరు ఈ కేస్ ని ఓపెన్ చేసి మీ యొక్క బ్లూటూత్ ఓపెన్ చేసినట్లయితే అందులో మీకు ఇవి ఆటోమేటిక్ అయితే కనిపిస్తాయి అనమాట, బౌల్ట్ అని చెప్పేసి. సో దానిలో అయితే మీరు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క టచ్ కంట్రోల్స్, మల్టీ ఫంక్షన్ బటన్ ద్వారా మీరు చేయగలిగిన కొన్ని స్పెషల్ ఫీచర్స్ గురించి ఇప్పుడు ఒకసారి మీద డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఒక సాంగ్ ని ప్లే చేయాలన్నా పాస్ చేయాలన్నా మనం ఏం లేదు, రైట్ ఇయర్ బడ్ అయినా లెఫ్ట్ ఇయర్ బడ్ అయినా జస్ట్ మనం సింగిల్ ట్యాప్ చేసినట్లయితే మనం సాంగ్ ని ప్లే పాస్ అయితే చేయొచ్చు అనమాట. సేమ్ అదే విధంగా కాల్ కూడా ఉంటుంది. మనకు కాల్ వచ్చినా పెట్టాలన్నా సింగిల్ ట్యాప్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు వేరే సాంగ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు నెక్స్ట్ సాంగ్కి రైట్ ఇయర్ బడ్లో మీరు ఆ యొక్క MFV బటన్ని డబల్ ట్యాప్ చేసినట్లయితే నెక్స్ట్ సాంగ్కి వెళ్తారు. ప్రీవియస్ సాంగ్ రావాలంటే లెఫ్ట్ బడ్లో డబల్ ట్యాప్ చేసినట్లయితే ప్రీవియస్ సాంగ్కి వస్తారు. వాల్యూమ్ని మీరు ఒకవేళ తగ్గించాలనుకుంటే మీరు లెఫ్ట్ బడ్లో మీరు ట్రిపుల్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ మీరు వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటే మీరు అదే రైట్ ఇయర్ బడ్లో మీరు ట్రిపుల్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గూగుల్ అసిస్టెంట్ని కానీ, బిగ్ స్క్రీన్ కానీ, లేకపోతే సీన్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే అట్టే పట్టు హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మీరు వాటిని అయితే మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఈ యొక్క మల్టీ ఫంక్షన్ బటన్ ద్వారా మీరు ఈ యొక్క ఫీచర్స్ అన్ని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ మీద ఆడియో క్వాలిటీ, కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఆడియో క్వాలిటీ అయితే చాలా క్లియర్గా అయితే ఉంది. అండ్ సౌండ్ కూడా చాలా హెవీగా అయితే ఉందన్నమాట. నేను పాటలు విన్నప్పుడు కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందాను. ఇందులో మన 10mm డ్రైవర్స్ వల్ల మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే పొందడం జరిగింది. మనకి బూమ్యాక్స్ ట్యూనింగ్ ఉంది కాబట్టి మనకి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో రావడం జరిగింది. నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ పరంగా కూడా నేను ఒక సైలెంట్ సిచ్యువేషన్లో లైక్ ఒక ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడడం నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. బట్ నేను ఎప్పుడైతే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఫేస్ చేశాను, కానీ మరి హెవీగా అయితే కాదనమాట. సో ఓవరాల్ గా మీకు ఏంటంటే ఈ ప్రైస్ బడ్జెట్ లో మీకు ఈ యొక్క ఆడియో క్వాలిటీ, కాల్ క్వాలిటీ చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. సో ఇదనమాట ఓవరాల్ గా మనకి ఈ బౌల్ట్ Y1 గేమింగ్ యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. సో ఫైనల్ కంక్లూజన్ కొనొచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడినట్లయితే బేసికల్ గా ఎవరైతే తక్కువ ప్రైస్ బడ్జెట్ లో మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందాలి, హెవీ బ్యాటరీ రావాలి, ప్లస్ సౌండ్ కొంచెం బేస్ ఎక్కువ ఉండాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అండర్ ఈ ప్రైస్ బడ్జెట్ లో మీరు ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ మనకి ఫ్లిప్కార్ట్ లో బౌల్ట్ ఆడియో వెబ్సైట్ అయితే దొరుకుతుంది. మీరు కావాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఒకసారి కావాలంటే వెళ్ళి అయితే చెక్ చేయొచ్చు. నచ్చితే ఈ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయండి. ఇదిగా సోల్గా ఈరోజు ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. ఇటువంటి మరెన్నో వీడియోస్, అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ కోసం మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు SA Telugu Tech Zone. అండ్ మళ్ళీ మంచి వాడితో సబ్స్క్రైబ్ టు SA Telugu Tech Zone. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.